సార్ నమస్తే అన్న. ఏం పేరు నీ పేరు? మొహమ్మద్ నయీముద్దీన్ సార్. మొహమ్మద్ నయీముద్దీన్. ఓకే, నయీముద్దీన్ గారు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో మీది అంబర్పేట కాన్స్టిట్యున్సీ కాబట్టి ఏంటన్న ఎట్లా అంటే ఈసారి దేశంలో మోడీ ప్రభంజనం అంటున్నారు, ఒకసారి ఏమో కాంగ్రెస్ అంటున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే మనకు ఇక్కడ తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి మనకి, ఎంపీ సీట్లు. మరి 17 ఎవరు గెలుచుకునే అవకాశం ఉంది? దేశంలో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? దేశంతో మనం చెప్పాలి, మన అంబర్పేట తెలంగాణ డివిజన్ నుంచి కిషన్ రెడ్డి. ఎందుకంటే ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా బాగా చేసిండు ఆయన. ఇప్పుడు ఎంపీ అయితే మన దగ్గర నుంచి ఇంకా బాగా చేస్తాడు. అందరు కిషన్ రెడ్డి అంటున్నారు. ఎందుకు ఇక్కడ మరి టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పెద్దగా ఏం లేదు. ఎందుకంటే కిషన్ రెడ్డి ఉన్నప్పుడు మాకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేసిండు. ఇంకా ఉంటే ఇంకా చేస్తారు కానీ పోస్ట్ ఎక్కువ కావాలి కదా. ఇప్పుడు ఎక్కువ ఎంపీ అదే సెంటర్లో ఉన్నప్పుడు సెంటర్లో చేస్తుండు కదా. మాకే ఎంపీలో ఇక్కడ చేస్తే ఇంకా బాగుంటుంది. మన తెలంగాణకైనా చూసుకుంటే ఇంకా బాగుంటుంది కొంచెం. సార్ మీరు ఈసారి ఎంపీగా ఉన్నారు కదా, ఆయన ఎట్లా ఉంది ఇక్కడ అభివృద్ధి? బాగానే ఉంది, బాగానే ఉంది. ఇంకా చేస్తే ఇంకా బాగా. ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఈ సమస్యలు ఏం పెద్ద ఏం లేదు కానీ ఇంకా మాకు చిన్న రెండు ఉన్నాయి ఇక్కడ గ్రౌండ్స్. పిల్లలకి స్కూల్ జోన్ ప్రకారం లాస్ట్ టైం ఇచ్చిన మేము కంప్లైంట్, స్కూల్ కి పిల్లలకి గ్రౌండ్ లేదు మాకు. ఒకటి 3 స్కూల్స్ ఉన్నాయి మా ప్రేమ్నగర్ లో పెద్ద 3. ఇంకా గవర్నమెంట్ స్కూల్ ఒకటి కిషన్ రెడ్డి పేరుతోని. పిల్లలకి గ్రౌండ్ పాయింట్ ఒకటి ఉంది. గ్రౌండ్ ఏం లేదు మాకు అసలు. మేము చిన్నప్పుడు ఆడినాం సిపిఎల్ కోటర్స్ గ్రౌండ్ లా. అది మొత్తం ఇప్పుడు దయ్యాల బూత్లలో అయింది. మీరు చూపించుకోవచ్చు ఆడ ఎదురుగా కనిపించింది. అదే మేము ఆడినప్పుడు పోలీసు వాళ్ళు బాగా ఉన్నారు, అప్పుడు మేము ఆడుకున్నాం. ఇప్పుడు మా పిల్లలకి ఆడడానికి స్పేస్ వేయడం లేదు. గ్రౌండ్ కావాలి అంతే ముఖ్యం. ఇంకా ఈ స్కూల్స్ ఉన్నాయి వాటి మాకు గ్రౌండ్ ఉంటే పిల్లలకి టైం కూడా దొరుకుతుంది. ఇప్పుడు అంటే పిల్లలు వీడియో గేమ్లు ఫోన్లు. ఇప్పుడు మీరు ఎంత ఆడిరు గ్రౌండ్ లా? గిల్లి డండా ఆడిరు, అన్ని గేమ్స్ మీరు ఆడిరు. ఇప్పుడు వీళ్ళు ఆడుతుర్రా? ఫుట్బాల్ ఆడతలేరు, క్రికెట్ ఆడతలేరు, ఏం ఆడతలేరు. అది మాకు పాయింట్. ఇప్పుడు సార్ మళ్ళీ ఒకసారి గెలిస్తే కాదు సార్ గెలవాలి. ఈ మన అంబర్పేట డివిజన్ ప్రకారం సార్కి గ్రౌండ్ ముఖ్యం ఉంది. 8 స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ కిషన్ రెడ్డి పేరుతో సహా స్కూల్ ఉంది. ఇప్పుడు సార్తో మాట్లాడితే కూడా సార్కి గ్రౌండే లేదు ఆ స్కూల్ ప్రకారం కూడా. మనకి పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రకారం కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయినా స్పోర్ట్స్ కావాలి. మేము చదివినప్పుడు హాఫ్ అన్ అవర్ మనకి 3:30 నుంచి 3:30 దాకా గేమ్ పీరియడ్ ఉంది. అది మనం ఏమైనా ఆడుకోవచ్చు. ఇప్పుడు మీ ఈ స్కూల్లో విజిట్ చేయండి, ఏం గేమ్ పీరియడ్ లేదు. ఉంటే ఏడా ఆడాలి వాళ్ళు? అది కొంచెం పాయింట్ మీరు సజెస్ట్ చేయండి. మీ తరఫు నుంచి అదే మీడియాతో మీకు చెప్తున్నాం. మేము పిల్లల కోసం గ్రౌండ్ కంపల్సరీ. సరే, ఓకే, రైట్. మరి ఇక్కడ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు? ఏం ఎఫెక్ట్ లేదు. మనకి ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది తెలంగాణలో? ఇక్కడ 15 దాకా రావచ్చు సార్. 15? ఎందుకంటే చేస్తారు కదా పని, బీజేపీ వాళ్ళు చేస్తారు ప్రకారం 15 రావచ్చు. సరే, మరి మోడీ గారిని తీసుకుంది ఎలా ఉందన్న? సెంటర్ది మనకి అంత ఐడియా సార్. మన తెలంగాణ కోసం మనం చెప్పొచ్చు. సెంటర్ది అంటే ఇప్పుడు సార్కి చాలా కొంచెం ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి మోడీ గారు. ఎందుకంటే కొంచెం కాదు, అవి 15 lakhs చేస్తున్నారు, అది ఏం లేదు. మనం హోమ్ మినిస్టర్ కి ఆగితే అది కామెడీ అని చెప్పేసిండు ఆయన. అందరు మీరే చూపించారు, నేను పర్సనల్ ఏం చెప్తాను. మళ్ళీ ఇక్కడ లింక్స్ రావద్దు, ముస్లిమ్స్ కానీ తెలుగు కానీ ఇట్లా చెప్పడం అది ఫస్ట్ చెప్తున్నా. ఎందుకంటే మైనారిటీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. మరి ఆయన ముస్లిం అయినా ఇట్లా చెప్పిండు అని ఆ మాట కాదు. మన హోమ్ మినిస్టర్ ఏం చెప్పిండు, ఇది మేము కామెడీ ప్రకారం చెప్పేసినాం 15 lakhs. ఏ ఒక్కరికి రాలే, మన తెలంగాణ అసలు ఎవరికి రాలే. ఇప్పుడు సెంటర్లో ఎవరికి వేసిర్రు వాళ్ళు సమాధానం. ఈ క్వశ్చన్ మనం అడుగుతుంటే ఏమంటున్నారంటే, ఒకవేళ దేశంలో ఉన్న నల్లధనాన్ని మొత్తం వెలికి తీస్తే మనిషికి ఒక్కొక్కళ్ళ అకౌంట్లో 15,000 పడే అవకాశం, 15 లక్షలు పడే అవకాశం ఉంటుంది అన్నారంట అని చెప్తున్నాం. వేస్తామని చెప్పలేదు. ఎవరు తీసుకురావాలి అది? బ్లాక్ మనీకి ఎవరు తీసుకురావాలి? 10 సంవత్సరం ప్రభుత్వం. మీరైతే రారు, నేనైతే తీసుకురాను కదా. సార్ దగ్గర అన్ని పవర్స్ ఉన్నాయి, సెంటర్లో అన్ని పవర్స్ ఉన్నాయి. మళ్ళీ ఎందుకు వస్తలేవు ఆ పైసలు? దానికి ఇంకా టైం ఎంత కావాలి? అది కూడా పాయింట్ ఉంది కదా సార్, అది కూడా టైం ఉంది కదా సార్. ఎంత మళ్ళీ ఇంకా 5 years ఇవ్వాలి, ఓకే ఇద్దాం. అప్పుడు కూడా ఇదే మాట చెప్తే నల్లధనం రాలే అంటే దానికి రావడానికి ఏం చేయాలి? ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ చేంజ్ ఎలక్షన్ చేస్తున్నాం, బ్లాక్ మనీ కోసం మనం ఏం ఎలక్షన్ పెడదామా లేదా డ్రా చేద్దామా? ఆప్షన్ ఉంది కదా సార్, చెప్పండి. ఇప్పుడు సమాధానం మీరు చెప్పండి. 15 lakhs మాకు అకౌంట్లో పడాలి అంటే బ్లాక్ మనీ మేము కూడా సపోర్ట్ చేస్తాం. ముస్లిం రిలీజన్, తెలుగు, క్రిస్టియన్స్కి ఏం సంబంధం లేదు. బ్లాక్ మనీకి మనం మాట్లాడుతున్నాం. ఆ బ్లాక్ మనీకి మనకి రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు సార్ అంటారు కదా, దానికి అందరు కలవాలి, ఓకే చేద్దాం. సార్ ఏం కూడా సహాయం చేద్దాం, లేదంటే లేదు. ఏం సపోర్ట్ కావాలి చెప్పండి, చేద్దాం. మేము కూడా GST కడుతున్నాం, రోడ్ టెక్స్ కడుతున్నాం, అన్నీ కడుతున్నాం. మళ్ళీ ఇంకా ఏం కట్టాలి? దానికి 15 లక్షలు రావాలంటే ఏం చేయాలి? అది మా అకౌంట్లో 15 లక్షలు రావాలి పోయి, ఏం చేయాలి? మీరు చెప్పండి సమాధానం. కరెక్టే. మీరే కాదు,
మీరే కాదు ప్రతి ఒక్క ఓటర్ కూడా అడుగుతున్నాం. వేరే వాళ్ళది సమాధానం నేను నా సమాధానం నాకు 15 లక్షలు రాలే. సెంటర్లో ఎవరికి వచ్చిర్రు మా కేసీఆర్ కిషన్ రెడ్డి సార్ ఇప్పటిదాకా మాకు ఇవ్వలే. మేము కిషన్ రెడ్డి సార్కి అడుగుతాం. ఎందుకంటే అడిగారా మరి ఎప్పుడైనా కిషన్ రెడ్డి గారిని? ఇప్పుడు డైరెక్ట్ అయితే సార్ సెంటర్ మినిస్టర్లో పోయినప్పుడు కూడా ఇక్కడ ఎక్కువ విజిట్ చేస్తలేరు సార్. చేస్తే కూడా కొంచెం వేరే పని చిన్న చిన్న పని మనం చెప్తున్నాం. ఇప్పుడు ఆయన సెంటర్ మినిస్టర్కి 15 లక్షల కోసం ఏం చెప్పాలని మేము ఆ మాట పోతలే. ఓపెనే ఈసారి మళ్ళీ వస్తారు కదా, అలా ఓట్లాడడానికి వస్తారు కాబట్టి ఏంటంటే మళ్ళీ ఈ మాట మీరు వచ్చినప్పుడు మినిస్టర్కి డైరెక్ట్ అడగాలంటే కూడా అంత మనకి టైం అది నలుగురు ఉంటారు కదా, నలుగురు ఉంటారు వాళ్ళు ముంగట ఇప్పుడు ఓటు కోసం వస్తే ఒకేసారి మీకు ఇస్తామంటారు. ఇప్పుడు సపరేట్గా ఇట్లా మీరు వచ్చారు చెప్తున్నాం. ఇప్పుడు సెంటర్ నలుగురు ముందు ఎమ్మెల్యే ప్రకారం వచ్చినాం అనుకో ఆ మాట అడిగితే బాగుండదు. అదే సో మొత్తానికైతే ఓవరాల్గా ఈసారి వచ్చినప్పుడు ఆయన అడగండి, మేము కూడా మీడియాలో చూపిస్తాము. మీరు అడగాలి, మీడియా పవర్ మీరు చూపించండి. అసలు మీడియా పవర్ 4th ప్లేయర్ మీడియాది. యూట్యూబ్ ఛానల్ కానీ ఫేస్బుక్ కానీ టిక్టాక్ కానీ మీడియా మీరు అడగండి. 10 సంవత్సరం మీ ఇచ్చినాం సార్, మీరు కూడా ఒకటి ఇచ్చారు నేను కూడా ఇచ్చిన. ఏమైంది మళ్ళీ బ్లాక్ మనీ 15 lakhs రూపీస్కి జీరో అకౌంట్ చేయమన్నారు, పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు చేశారు అన్నీ. ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి 100 రూపాయల నుంచి కోట్ల రూపాయలు మావే జనాల దగ్గర నుంచి పోయినాయి. పోస్ట్ ఆఫీస్లో 100 రూపీస్ వేస్తే అందరు వేసారు అకౌంట్లో. అమ్మ కూడా వేసింది, ఆయన కూడా వేసింది, నేను కూడా వేసి అందరు వేసారు. ఆ 100 రూపీస్తో ఎంత అయింది? ఆ 100కి 50 రూపాయలు కూడా రిటర్న్ రాలే మాకు. సో మొత్తానికి అయితే ఈసారి కిషన్ రెడ్డికి అవకాశం ఉంది. కిషన్ రెడ్డి సార్కి అవకాశం ఉంది. ఇప్పుడు కిషన్ రెడ్డి సార్ ఆ మాట చెప్పలే అని మేము ఆయనకి అడుగుతాం డైరెక్ట్గా. అడగండి మళ్ళీ వస్తారు కదా. అదే ఇప్పుడు సార్ ప్రభుత్వం ఉంది అడగాలి, తప్పదు. అదే అయితే ఇప్పుడు సెంటర్ మినిస్టర్ సార్కి అడిగితే అనేది కామెడీ ఇవ్వడానికి చెప్పేసాడు. ఇప్పుడు మీరు దానికి సమాధానం ఏమంటారంటే బ్లాక్ మనీ వస్తే వేస్తామన్నారు. ఓకే వస్తే వేస్తాం, అది ఎట్లా వస్తుంది? అది రావాలంటే ఏం చేయాలి? నా క్వశ్చన్ అది. అవును బాబు ఇది కాదు ఇది చేయండి, మేము కూడా వచ్చి మీకు సపోర్ట్ చేస్తాం, రెడీగా ఉన్నాం. ఎవరికి పోయి పట్టుకోవాలి, పోయి నీ బ్లాక్ మనీ ఉంది కదా మాకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ అన్ని ఇప్పుడు ప్రతి దానికి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అన్ని లింక్ అయింది. నా ఫోన్ నెంబర్ ఒకటి కొడితే నా జాతకం మొత్తం వస్తుంది. మళ్ళీ బ్లాక్ మనీ ఎవరి దగ్గర ఉన్నారు? మీ ఫోన్ నెంబరే కాదు మీ ఆధార్ నెంబర్ కూడా జాతకం. ఇప్పుడు క్యాజువల్గా ఆధార్ నెంబర్ ఎవరు ఇయ్యరు. ఇప్పుడు మీరు నా ఫోన్ నెంబర్ అడిగితే నేను చెప్తాను. ఆధార్ కార్డ్ లింక్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ దానికి ఇంకా అందరు సపోర్ట్ చేశారు. సార్ అన్నారు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ చేయండి, అందరు చేశారు. లేదంటే ఎవరు ఆగలే కదా, అందరు చేశారు. మళ్ళీ 15 లక్షలు ఎప్పుడు వస్తాయి అడుగుదాం. అడగండి మీరు కూడా. మీరు 4th ప్లేయర్ మీడియా, యూట్యూబ్ అని సహా అందరికీ మీరు 4th ప్లేయర్ మీడియా. థ్యాంక్ యూ.